నమస్తే వెల్కమ్ టు K6 మనం ప్రస్తుతం ఆటోల దగ్గర ఉన్నాం. ఏదైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించినప్పటి నుంచి మహిళలందరూ కూడా ఎక్కువగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ మన ఆటోల పైన పడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఆటోలు ఇక్కడ వచ్చి నిలిచినా కూడా ప్రయాణికులు అయితే రావట్లేదు, బస్సులలోనే ప్రయాణిస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఖాళీ ఆటోలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖాళీ ఆటోలు నిల్చుని ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్స్ కూడా ఇక్కడ ఖాళీగా నిల్చున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు బస్సులలో మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచితంగా ప్రయాణం కాబట్టి దాంట్లోనే మహిళలు దగ్గర విలేజ్లకు కూడా బస్సులలోనే ప్రయాణించడం వల్ల ఆటోలు ఇక్కడే ఉండిపోయాయి. ఇంతకుముందు దగ్గర ఉన్న విలేజ్లకి ఆటో ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూడకుండా ఆటోలలో వెళ్ళేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉచితంగా కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేసైనా బస్సులో వెళ్ళే పరిస్థితి కనబడంతో ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆటోలోనే కూర్చొని నిద్రపోయే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆటోలన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఊరు వెళ్ళే ఆటోలు ఇవి? ఆలూరు, కల్లెడ, చిన్నాపూరు. ఓకే, ఎలా ఉంది పరిస్థితి? ఇంతకుముందు ఇప్పుడు మహిళలకు ఉచితంగా అని చెప్పేసి ప్రయాణంలో ఎక్కువ మహిళలు దాంట్లో ప్రయాణిస్తున్నారు, వస్తున్నారు ఆటోలలో లేదా? లేదు మేడం, ఏంటంటే విచితాలు చేయడం వల్ల ఎక్కడికెక్కడికో తిరిగిపోతున్నారు. మాకైతే జీవనోపాధి కరువైతుంది. ఆల్రెడీ ఇబ్బందికరంగానే బతుకుతాము, అందులో ఇంకా ఇబ్బందికరంగానే బతకడం. ఫైనాన్స్లు ఉంటాయి, వ్యక్తి కుటుంబాలు పోషణ ఇవన్నీ చేయవలసిన పరిస్థితులు. పిల్లల చదివియాలి, అన్నీ చేయాలి. ఎందుకంటే మా బతుకులు కరెక్ట్ లేక కనీసం వాళ్ళన్నా డెవలప్ చేద్దాం అనుకుంటే సొంత ఎంప్లాయ్మెంట్ మీదనే దెబ్బ కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా ఈ తెలంగాణలో దౌర్భాగ్యం ఏమంటే అన్నీ ఉచితాలు ఇచ్చి మనుషులని ఒక 10 సంవత్సరాల తర్వాత చంపేస్తారు. ఇవన్నీ ఫ్రీ ఇవ్వడం అన్నీ అంటే మనుషులను ఒక వ్యసనంగా తయారు చేసారు, అంటే బానిసలను తయారు చేశారు. వీళ్ళు ఏమిస్తారో వాళ్ళు ఏమిస్తారో, ఈ గవర్నమెంట్ ఏమిస్తుందో ఆ గవర్నమెంట్ ఏమిస్తుందో ఈ వీటి మీదే పోతున్నారు. అంటే వ్యక్తిగతంగా పార్టీలు ఏ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ దానికోసమే ప్రజలను వాడుకుంటున్నారు. మరి అలాని ఎంప్లాయ్మెంట్గా తయారు చేద్దాం, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదైనా అంటే ఆర్థికంగా తోడ్పాటు చేసి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశమే లేదు. మేము ఇది ఫ్రీ ఇస్తాం అనేది తప్ప వాస్తవంగా ఇప్పుడు కనీసం మాకు బతుకుదాం అనుకుంటే సుఖం మోసం జరిగిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరు చెప్పండి సార్, ఇంతకుముందు ప్రతిరోజు ఎంతమంది ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు ఒకరోజు? మేము డైలీ అంటే ఒక 40 నెంబర్ ప్యాసింజర్ కూర్చుంటే ఇప్పుడు 10 నెంబర్స్ కూడా లేరు మాకు. ఇప్పుడు ఉండాలంటే డీజిల్ కూడా ఇబ్బంది అయిపోతున్నది. ఉదయం ఏ సమయం నుంచి వచ్చారు సార్? మేము ఉదయం 6:30కి వస్తాం ఇక్కడికి. ఇప్పటికి 1 hour అయిపోయింది. ఇప్పటివరకు ఒక ప్యాసింజర్ లేరు మా దగ్గర. చూస్తున్నారు, ఉదయం నుంచి కూడా వచ్చే ఒక ప్యాసింజర్ కూడా రాని పరిస్థితులు. రోజు 40 మందిని తీసుకెళ్లే ప్యాసింజర్ ఉచిత ప్రయాణం కల్పించడం నుంచి 10 మంది ప్యాసింజర్స్ని మాత్రమే తీసుకెళ్తున్నారు. మాకు డబ్బులు రావట్లేదని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, ఉచిత ప్రయాణం కల్పించారు మహిళలకి, దీని ఎఫెక్ట్ ఎలా పడుతుంది మీ ఆటోల పైన? మా ఆటోలకు ఎఫెక్టే ఉంటుంది. కాకపోతే ఉచితంగా ఇచ్చుడు చాలా మంచిదే. కానీ మాకు కూడా రైతు బంధు, దళిత బంధు టైపులో మాకు కూడా ఒక 3-4 లక్షలు ఫ్రీగా ఇచ్చి మేము కూడా ఏదైనా షాప్లో ఏదో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము బతికేదే ఆటోల మీద. మా ఆటోలలో చాలామంది ఉన్నాము. ఒక ఊరుకు కనీసం ఒక 20 కుటుంబాలు ఉంటాయి. కుటుంబానికి ఒక 5గురు ఉన్నా మీరు సీఎం గారికి లెక్క తెలుస్తుంది ఎందరు ఉన్నారు ఏం కథ. మీరు రైతులకు వాళ్ళకు భూమి ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకు రుణమాఫీ అవి ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఇచ్చిన పథకాన్ని మేము వ్యతిరేకిస్తలేం. అందుకనే మాకు కూడా మీరు ఏదో 3-4 లక్షలు ఆర్థికంగా సాయం చేస్తే మేము ఆటోలు బంద్ చేసుకొని కనీసం ఏదైనా చిన్న షాపులు పెట్టుకొని మా భార్య పిల్లలకు కనీసం 3 పూటలు అన్నమన్నా పెట్టగలుగుతాము. మేమేం కోర్టు సంపాదించుకొని వెనకేసుకునేది లేదు, ఏమీ లేదు. మేము ఖాళీ గవర్నమెంట్కి అడిగేది మా భార్య పిల్లలకు 3 పూటలు భోజనం పెట్టడానికి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని నేను రాష్ట్ర సీఎంను కోరుతున్నా. అలాగే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తొందరగా మాకు ఏదైనా చేస్తే బాగుంటుంది. లేదనుకుంటే మా ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఓకే, చూసారుగా ఆటో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్యాసింజర్స్ తగ్గారు. మహిళల ప్రయాణికులు ఎక్కువ మాటకి ఆటోల్లో ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పురుషులకైతే వెహికల్స్ బైక్స్ పైన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ మహిళలు ఎక్కువ బస్సులో టైం వెయిట్ చేయాలని చెప్పేసి ఆటోలలో వెళ్తారు. కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయారు ప్యాసింజర్స్ అని చెప్పేసి. ఓకే, ఇది మహిళలకి మంచి పథకమే తీసుకొచ్చారు, కానీ మాకు కూడా ఏదో ఒకటి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా వారికి కోరుకుంటున్నారు. ఇది
పరిస్థితి ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత ఏర్పడిన అయితే తొలి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి మంచి స్పందన ఉంది. అలాగే ఆటో డ్రైవర్ల పైన కొంచెం ఎఫెక్ట్ ఉంది. మరి సూపర్ లగ్జరీలో అయితే మహిళా ప్రయాణికులు తగ్గి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీ కెమెరామన్ అనిల్తో సంధ్య.